ఎప్పుడెప్పుడు అని జనం ఎదురు చూస్తున్న వైఎస్ జగన్ గారి పాదయాత్ర ఎప్పుడు మొదలవుతుంది? ఏమిటనేది ఈరోజు ఆయన రాజమండ్రి రూరల్ నియోజకవర్గ నేతలతో అంటే ఈరోజు బుధవారం వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన పాదయాత్ర ఎప్పుడు ఉండబోతుంది అంటూ ఆ విషయాన్ని ఆయన తేల్చారు. అయితే విషయంలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని అందరూ పూర్తిగా చూడండి. పూర్తిగా చూసి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి హైప్ ఇవ్వండి. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ నేతలతో ఇవాళ బుధవారం వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశమయ్యారు. నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్లిబోని వేణుగోపాలకృష్ణ, స్థానిక సంస్థల మాజీ ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పాదయాత్రపై వైఎస్ జగన్ గారు కీలక వ్యాఖ్యలు చేశారు. మరో ఏడాది నా పాదయాత్ర మొదలవుతుంది. ఆ తర్వాత ఆ ఏడాదిలో ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు జరిగినప్పుడు ఎప్పుడు జరిగిన విజయం మనదే. నిత్యం ప్రజలతో మామేకమై ఉండండి అంటూ జగన్ గారు పిలుపునిచ్చారు. వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచారని ఆయన వ్యాఖ్యానించారు. రైతులకి ఏమైనా చేస్తున్నావా అంటే ఏమి చేయడు. రాష్ట్రంలో ఇది పరిస్థితి. ఎక్కడా కూడా పిల్లలు సంతోషంగా లేరు. ఫీజు రీయింబర్స్మెంట్ వసతి దీవెన అయితే ఇవ్వక ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదు. విద్యార్థులు, రైతులు, అక్క చెల్లెమ్మలు, అవ్వాతాతలు, ఉద్యోగులు, వ్యాపారులు ఇలా ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేరు. అందుకే వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం మీద 2 ఏళ్లలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో. రైతులు హ్యాపీగా లేరు, మహిళలు హ్యాపీగా లేరు, చదువుకున్న పిల్లలు హ్యాపీగా లేరు, ఉద్యోగస్తులు హ్యాపీగా లేరు, రైతులు హ్యాపీగా లేరు. ఎవ్వరూ సంతోషంగా లేరు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. స్థానిక సంస్థల పోరుకు అందరూ సిద్ధం కావాలని, గెలిపే లక్ష్యంగా పనిచేయాలని జగన్ గారు నాయకులకు సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఒక విలన్. లోకల్ బాడీ ఎలక్షన్ సరిగ్గా జరగనీడు. పోలీసులను పెడతాడు, దౌర్జన్యం చేస్తాడు, బెదిరిస్తాడు, ప్రలోభాలు పెడతాడు. ఎన్నికలలో దుర్మార్గంగా గెలిచే ప్రయత్నం చేస్తాడు. చేస్తాడు. కానీ అందరూ గుర్తుపెట్టుకోండి, ప్రజలు మనకు సపోర్ట్గా ఉన్నారనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అదే సమయంలో మన వైఎస్ఆర్సీపీపై రోజు రోజుకి ప్రజాదరణ పెరుగుతోంది. అందుకే నాటి మన గత 5 ఏళ్ల పరిపాలనను ఇప్పుడు జనం చర్చిస్తున్నారు. ఇప్పటి పరిపాలనకు అప్పటి పరిపాలనకు పోల్చుకొని చూస్తున్నారు. దీనిపై ప్రతి ఇంట్లో చర్చ జరుగుతుంది అంటూ ఆయన వివరించారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. 5 సంవత్సరాల మన పాలనను ఈరోజు కంపేర్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ఈ 3 సంవత్సరాల ఈ పరిపాలనకు సంబంధించిన పరిపాలనతో మన పాలనకు చంద్రబాబు నాయుడు గారి పాలనకు మధ్య తేడా చూస్తూ ఉన్నారు. ఏ ఒక్క వర్గము కూడా సంతోషంగా లేదన్నారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్థానిక ఎన్నికల్లో కనబడకుండా చేసేందుకు పోలీసులను ప్రయోగిస్తారు. అన్నీ ఎదుర్కొని యుద్ధం చేయాలి. మనకు అత్యంత ప్రజాదరణ ఉంది, అందుకే తప్పకుండా గెలుస్తాం అని జగన్ గారు తేల్చి చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా గట్టిగా పోటీ ఎదుర్కొందాం. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఇంకొక సంవత్సరంలో జగనన్న పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. ఇంకొక సంవత్సరంలో ఎన్నికలు జరుగుతాయి అనేది మనల్ని నడిపించే విధంగా మనం ఎదురును ట్యూన్ చేసుకుందాం. గట్టిగా యుద్ధం చేద్దాం. రాష్ట్రంలో దారుణంగా దిగజారిన శాంతి భద్రతలు, ఇసుక, మట్టి, మద్యం మాఫియాలు, గంజాయి రవాణా చేస్తూ పోలీసులు పట్టుబడడం, ఈ స్థాయికి దిగజారిన వ్యవస్థలో ఈ ఘటన నుంచి ప్రజలు దృష్టి మళ్లించేందుకు కుట్రలు చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం నివ్వరిపోయే విషయాలు. అద్దంకిలో తాగిన
మత్తులో, డ్రైవర్ ఫుల్గా మత్తులో ఉన్నాడు, వెనకాలకు వచ్చిన ప్యాసింజర్లు 2 ఎస్ఐలు సివిల్ డ్రెస్లో ఫుల్గా మత్తులో ఉన్నారు. వాళ్ళ కారు ఆటోను గుద్దినప్పుడు గ్రామస్తులు అందరూ చుట్టుముట్టినారు. డ్రైవరు మత్తులో ఉన్నారు, ప్యాసింజర్లు మత్తులో ఉన్నారు. డిక్కీ ఓపెన్ చేస్తే డిక్కీలో గంజాయి, డబ్బులు, పోలీసు యూనిఫాము. ట్రాన్స్పోర్ట్ చేస్తున్నది ఎవరు? కారులో ఉండేది ఎవరు? 2 ఎస్ఐలు. ఫోన్ చేస్తే సిఐ వచ్చినాడు. సిఐ వచ్చి ఏం చెప్తాడు? వీడియో తీయాకంటాడు. వీడియో తీస్తే కేసులు పెడతామంట. ఆ ఎస్ఐని సీన్ నుంచి తప్పించింది ఎవరు? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, వాళ్ళ కారు. ఇంతవరకు కేసులే, ఇంతవరకు గతిలే, అతిలే. కేసే లేదు, గతి లేదు, అతి లేదు. రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంకను దారుణంగా చంపారు. కారుతో పదే ఢీ కొట్టి ప్రాణం తీశారు. అయినా కేసు బయటకు రాకుండా తొక్కుపెట్టే ప్రయత్నం చేశారు. అంత దారుణంగా పోలీసులు అధికార పార్టీ వారు కుమ్మక్కై పనిచేస్తున్నారు అని జగన్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఏ స్థాయిలో గాడి తప్పిందో మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. రాజమండ్రిలోనే జరిగిన ఘటన చిన్న ఉదాహరణ చెప్తా. ప్రియాంక అని చెప్పి డాక్టర్ ప్రియాంక అని చెప్పి ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ కళ్ళ ముందర కనిపిస్తూ ఉంది. సోషల్ మీడియాలో వీడియోస్ చూస్తే, వైరల్ అవుతూ ఉన్నాయి వీడియోస్ చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది. తాగిన మైకంలో, మత్తులో, అది మరి గాంజాయా లేకపోతే మద్యమా ఏమో కానీ ఆ మత్తులో గుద్దడం ఒకసారి కూడా కాదు, గుద్దిన తర్వాత మళ్ళీ గుద్దుకుంటూ వెళ్ళిపోవడం. అటువంటి వాళ్ళ మీద చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఏం కేసు పెట్టినారు? అందుకే నాటి గత మన 5 ఏళ్ల పాలనను ఇప్పుడు వెన్నుపోటు పార్టీ కూటమి పాలనలో పోల్చి చూస్తున్నారని, దీనిపై ప్రతి ఇంట్లో చర్చ జరుగుతుందని, మరో ఏడాది నా పాదయాత్ర మొదలవుతుందని, ఆ తర్వాత ఏడాదికి ఎన్నికలు జరుగుతాయని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయం మనదే, నిత్యం ప్రజలతో మమేకమై ఉండండి అంటూ జగన్ పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు ప్రజలకు చేసింది ఏమీ లేదు. ప్రజలకు చేసింది చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈ వెన్నుపోటు పార్టీ ప్రజలకు చేసింది ఒకటి వెన్నుపోటు పొడవడం తప్ప ఇంక చేసింది ఏమీ లేదు. జగన్ ఎలా చేయగలిగాడు? చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎందుకు జరగడం లేదు అన్న చర్చ ప్రతి ఇంట్లో కూడా జరుగుతూ ఉంది. అయితే ఆయన వచ్చే ఏడాది పాదయాత్ర మొదలు పెట్టబోతున్నారనే విషయం దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఇంకొక సంవత్సరంలో జగనన్న పాదయాత్ర స్టార్ట్ అవుతుంది, ఇంకొక సంవత్సరంలో ఎన్నికలు జరుగుతాయి అనేది మనల్ని నడిపించే విధంగా మనం ఎదురును ట్యూన్ చేసుకుందాం, గట్టిగా యుద్ధం చేద్దాం. ఇవే ముఖ్య విషయాలు. ఈ వీడియో ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ కూడా ఇవ్వండి.